ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగముల నుండి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుతాను, గమనించండి ప్రియులరా. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 43వ వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. ప్రియులరా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 43వ వచనంలో దేవుడు తమకు మహానందము కలగజేసెను. ప్రియులరా, మనం చూస్తే ఇశ్రాయేలీలు ప్రజలు మరి దేవుడు వారి జీవితంలో వారికి మాకు ఒక గొప్ప మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. ఏమి వారి జీవితాల్లో గొప్ప కార్యము చేసినాడని వారు ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిని సంతోషిస్తూ ఉన్నారు, లేక బలులు అర్పిస్తూ ఉన్నారు అన్నటువంటి విషయం మనం చూస్తే, ప్రియులారా చూడండి, దేవుని వాక్య భాగంలో నిర్గమాకాండంలో అట్టి ఆనందం వారి జీవితాల్లో దేవుడు కలుగు చేసినటువంటి ఆ మహానందాన్ని బట్టి వారు ఆ విధంగా దేవుని సన్నిధిని గొప్ప మరి సంతోషము కలిగి ఉన్నారు. మనం చూస్తే 15 నిర్గమాకాండం 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తనగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. ప్రియులరా, మనం ఈ వచనంలో చూస్తే గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. ప్రియులరా చూడండి, వారి ప్రజల పట్ల వారి జీవితంలో చేసినటువంటి మేలును బట్టి ఏ మేలు చేసినాడంటే, మరి అపవాదిని జయించేటువంటి శక్తిని వారికి ఇచ్చాడు దేవుడు. అందుకని మనం ఇక్కడ చూస్తే నిర్గమ 15:20లో 21లో మనం చూస్తే, ప్రియులారా వారు ఎందుకు ఆ విధంగా సంతోషిస్తున్నారంటే, అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియామును తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా ఏం చేసింది? సహోదరి మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. కనుక ప్రియులారా, వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసినాడు దేవుడు. ఏం చేసినాడంటే, సముద్రములో ప్రియులారా మరి శత్రువు సమూహాన్ని మరి నాశనం చేసినాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కానానులో ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రము దాటి కానానులోనికి ప్రవేశించటానికి 3 మార్గాలు ఉన్నాయి. ప్రియులారా, ఒక రోజులో వెళ్ళేటువంటి మార్గం ఒకటి ఉంది.
3 రోజులలో వెళ్ళేటువంటి మార్గం ఒకటి ఉంది. కానీ మరి 40 సంవత్సరాలు వెళ్ళేటువంటి మార్గమున ఎందుకు వారిని తీసుకొని వెళ్ళాడంటే, అదే ఎర్ర సముద్రములో నుండి వారిని ఎందుకు తీసుకొని పోవటానికి దేవుడు ఇష్టపడినాడంటే, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. తన ప్రజలకు జయము కలగాలని, తన ప్రజలు సంతోషించాలని, తన ప్రజలు విజయవంతులయ్యాలని. ఎలాగవుతారు? ఈ 3 మార్గాలలో గుండా మరి ఒక రోజులో ప్రయాణమయ్యే మార్గంలో గుండా వెళితే శత్రువులైనటువంటి వారు నశింపరు. ఎలాగంటే వారు ప్రియులరా మరి 3 దినాలలో వెళ్ళేటువంటి మార్గంలో వెళితే కూడా వారికి విజయం రాదు. ఎలాగ రాదు అనంటే ప్రియులరా, ఈ యొక్క 40 సంవత్సరాలు ఏ విధంగా ఆ ఎర్ర సముద్రం దాటించుకొని తన ప్రజలను ఆ మార్గము గుండా ఎందుకు తీసుకెళ్ళాడంటే, దేవునికి తన ప్రజల పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. ఏమిటి ఆ ఉద్దేశం అంటే అది నీకు నాకు తెలియదు ప్రియులారా, అది దేవుడికే మాత్రమే తెలుసు. అది ఏంటంటే ప్రియులారా, ఎర్ర సముద్రములో నుండి పోతే కానీ తన శత్రు సమూహాన్ని సర్వనాశనము చేయలేరు. ఎందుకనంటే వారు దాటిపోయారు. వారి శత్రువులు వెనక వెంబడిస్తున్నటువంటి వారి యొక్క గుర్రములు రథములు అన్నీ కూడా సముద్రములో పడద్రోయబడుతూ వచ్చినాయి. సముద్రము వారు అవతల ఒడ్డుకు వెళ్ళగానే తన ప్రజలైనటువంటి వారు, ఈ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి రథాలతో వచ్చినటువంటి వారందరూ కూడా మరి ఆ ఎర్ర సముద్రంలో నశించిపోవటానికి దేవుడు ఉద్దేశించినాడు. అందుకనే మానవుని యొక్క ఉద్దేశంలో దేవుని నీతిని నెరవేర్చం. దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. కనుకనే ఆ ఉద్దేశ ప్రకారమే ప్రియులారా మనం 43వ అధ్యాయంలో మనం చదువుకుంటే వచనంలో ప్రియులారా నేను చదువుతాను, గమనించండి. అక్కడ గొప్ప కార్యం జరిగింది. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే, మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెను. కనుక వారి జీవితాల్లో మహానందము ఎలా కలుగజేశాడంటే, శత్రువులను హతమార్చిండు. దేవుడు హతమార్చాడు. ఈనాడు నీ జీవితంలో కూడా విశ్వాసిగా ఉండి కూడా చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం ప్రియులారా. అయితే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. శత్రువైన సాతానుడికి సిగ్గు కలిగేటట్లుగా దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి. వాడెప్పుడు కూడా శత్రువుని ఏం చేయాలంటే, దేవుడు ఆ శత్రువైన సాతానుడిని శీఘ్రముగా ఆయన కాళ్ళ కింద సితకదొక్కటానికి దేవుడు ఒక ప్రణాళికను వేసుకున్నాడు. ఆ ప్రణాళికను మనం గుర్తెరగం. ఎరిగినటువంటి వారైతే మౌనముగా సాగిపోతూ ఉంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన రీతులుగా సనిగారు, గొనిగారు. అయినా కూడా వారిని తన ప్రజలు గనుక వారిని విడిచిపెట్టకుండా వారి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు గనుక వారికి మహానందము కలగాలి అనంటే ఎర్ర సముద్రము గుండా వారిని తీసుకొని వెళ్ళి ఎర్ర సముద్రములోనే వారిని శత్రువులైనటువంటి వారిని హతము చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం ప్రియులరా, ఇక్కడ ఆ ప్రజలు కూడా ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో మహా ఆనందం పొందుకున్నారు. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషిస్తూ వచ్చారు. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. కాబట్టి దేవుడిచ్చేటువంటి మహానందం, ఆయన ఇచ్చేటువంటి సంతోషం, ఆయన ఇచ్చేటువంటి సమాధానం మన జీవితాల్లో పొందుకోవాలంటే దేవుని చిత్తము నెరిగి మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆ గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మరి తన ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఎంత గొప్పది. ఆ గొప్ప ప్రణాళిక ఈరోజు నీ పట్ల కూడా ఆయనకంటూ ఒక ఉద్దేశాలు ఉన్నాయి.
ఆయనకంటూ ఒక మరి ప్రణాళిక ఉన్నది. ప్రియులారా, మనం చిన్న చిన్న వాటికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. దేవుడు నీ కొరకు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ ద్వారా ఒక ప్రణాళిక సిద్ధపరిచినాడు. ఆ ప్రణాళికలో మనం నడుచుకున్నప్పుడు మనం కూడా మహానందంతో సంతోషిస్తాం, ఆనందం పొందుకుంటాం, గొప్ప సంతోషం పొందుకొని సుఖ జీవితంతో మన సంవత్సరములు గడిచే వారిగా చేస్తాడు దేవుడు. కాబట్టి మరి ఇంకా మనం చూస్తే ప్రియులరా, మరి ఇంకా చూస్తే 15వ అధ్యాయంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము, క్షమించండి, సంఖ్యాకాండం, ఇంకా మనం దేవుని వాక్య భాగంలో చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ప్రియులారా గమనించండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే ప్రియులారా, ఇక్కడ చూడండి, మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెల ఆరంభములయందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. ప్రియులారా, మనం గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యము, దేవుడు మరి మేలులు చేసినటువంటి దేవుడు చేసినటువంటి మేలును బట్టి జ్ఞాపకార్థముగా, చూడండి ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే మీరు దహన బలులను కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. కాబట్టి ప్రియులారా, చూడండి, మనం ఇక్కడ చూస్తే ఉత్సవ దినము అని అంటే వాళ్ళు సంతోషించేటువంటి దినం ఆ ప్రజలు. ఎందుకనంటే వారి మీద ఉన్నటువంటి ఆ శత్రు సమూహములన్నిటిని కూడా దేవుడు వారిని హతము చేస్తూ వచ్చినాడు. కనుక వారు ఏం చేస్తున్నారంటే, మరియు ఉత్సవ దినమందును నియామక కాలమునందును నెల ఆరంభములయందును మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. కనుక దేవుడు జ్ఞాపకార్థముగా ఉండేదాని కొరకై మీరు ఇలాగూ చేయండి అని ఆ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తే చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. ప్రజలు ఇంకా మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో నేను మీకు, ప్రియులారా, ఇక్కడ చూస్తే నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను
మీ శ్రేష్టమైన మొక్కుబళ్ళను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరుచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. 12వ వచనం, మీరు మీ కుమారుల కుమార్తెలు, మీ దాసులు పనికత్తెలు మీలో పాలైనను స్వాచ్ఛమైనను పొందక ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. కనుక మనం సంతోషించాలి అని అంటే శత్రువైన సాతానుడు మనలో నుండి తొలగిపోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారిని తీసుకొని బయటికి వస్తున్న సందర్భంలో ఎర్ర సముద్రంలో వారిని హతము చేసినప్పుడు వారు సంతోషించారు. కనుక ఇక్కడ కూడా మనం దేవుని వాక్య భాగంలో 12వ వచనం చివరి లైన్లో చూస్తే దేవుని సన్నిధిని సంతోషింపవలెను. కాబట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. ఆ సంతోషాన్ని దేవుడే మనకి ఇచ్చాడు. నీవు చూచిన ప్రతి స్థలమును నీ దహన బలులను అర్పింపకూడదు సుమే. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే దేవుడిచ్చేటువంటి మహా సంతోషాన్ని మనం కూడా పొందుకొని మనము కూడా ప్రభువుని ఘనపరిచి ఆరాధించి మహిమపరిచే వారిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకై దేవుడు తనకంటూ ఒక ప్రణాళికను వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు తన ప్రజలను నడిపించి తన పని కొరకు ఎన్నో అద్భుతాలు తను ఏర్పరచుకొని అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయము 43వ వచనంలో మనం దేవుని వాక్య భాగం చూసినట్లయితే, ప్రియులారా, మనం దేవుని వాక్యంలో 43వ వచనంలో 12వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో, మరియు దేవుడు తమకు మహానందము కలుగజేయునని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను. కనుక మీ ద్వారా దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని పొందుకున్న నీవు, నేను, మనందరం కూడా ప్రియులారా, ఆ దేవుని సంతోషాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సంతోషాన్ని మనం పొందుకొని అసమాధానంతో ఉన్నటువంటి ప్రజలకు సంతోషకరమైనటువంటి శుభవార్తను మనం చాటి చెప్పే వారంగా ఉండాలి. ఆ విధంగా తన ప్రజలను దేవుడు వారిని వెతకి రక్షించి ఆనాడు ఎర్ర సముద్రంలో నుండి బయటికి నడిపించినట్లుగా ఈనాడు లోకములో శాపంలో పాపములో ఉన్న మనలను ఆయన తిరిగి లేపే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆ ప్రభువుని ఘనమైన నామములో ఆ సన్నిధిని కలిగిన మనము కూడా, ఆ రక్షణ పొందినటువంటి మనము కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకిచ్చినటువంటి మహా గొప్ప రక్షణను బట్టి మరి దేవుణ్ణి ఘనపరిచి, దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచేవారిగా దేవుడు మనలను కూడా, మనకు కూడా సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మానవులమైన మాకు మహా గొప్ప సంతోషం కలుగుజేసే దేవుడుగా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చెరలో నుండి విడిపించబడి నప్పుడు వారికి మహా సంతోషకరాన్ని పుట్టించి చక్కగా ప్రభువా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచి ఆరాధించే బిడ్డలుగా మీరు చేసుకుంటూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు. ఈ విధంగా
ప్రార్థించమని కోరినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి ప్రభా. వారి చేతి పనులను దీవించండి. ఎవరైతే ప్రార్థించమని కోరారో వారి ప్రార్థన మనవులన్నీ మీరు ఆలకించి అంగీకరించి గొప్ప సాక్ష్యం మేము కూడా కలిగి ఉండునట్లు ప్రభువా మాకు సహాయం చేయి. మీరే కృప చూపించి మీరే దయ చూపించి సహాయం చేస్తారమ్మని కోరుకుంటూ నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.